ఇది ప్యూర్ ప్లాన్ అండి. అంటే ఈ స్ట్రాటజీగా తీసుకొచ్చారు కానీ గురించి సార్ చెప్పారు కదా, మీరు పెట్టినప్పుడు ఉన్నటువంటి విధి విధానాలు ఇప్పుడు ఎందుకు చేంజ్ చేయలేదు చెప్తాను. ఆతిశీ గారి గురించి నేను చెప్తాను పర్సనల్. ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి ఆతిశీ గారితో నేను ఆమె ఎమ్మెల్యే లేకున్నప్పటి నుంచి ఎమ్మెల్యే లేకున్నప్పటి నుంచి పరిచయం ఉన్నాను. మనిషి ప్రవర్తన బీజేపీ లేదా ఇంకో పార్టీ ప్రవర్తన చేయలేరు. అది షో ఆఫ్ సార్, అది షో ఆఫ్, అది షో ఆఫ్. కానీ వాస్తవానికి కూడా నేను ఆతిశీ గారికి ఆమె ఏం లేకున్నప్పటి నుంచి ఆమెతో నేను క్లోజ్ గానే ఉన్నాను. ఆ రోజు ఆమె బిహేవియర్ ఎట్లా ఉంది, ఈ రోజు కూడా చేంజ్ అవుతుంది సార్. వాస్తవంగా చేంజ్ అవుతుంది. నేను ఒక చిన్న నార్మల్ మనిషిని, నేను చేంజ్ కావాలి కదా, చేంజ్ కావాలి కదా. నార్మల్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్న తర్వాత చేంజ్ కావాలి కదా. నేనేమైతే పెద్దది ఏం కాదు కదా, నేను నాతో కూడా చేంజ్ కావాలి కదా. ప్రజల్లో ఇప్పుడు కొంతమంది ప్రజలు కూడా అట్లా కూడా ఉంటారు, ఆమె దగ్గర చేంజ్ లేదని చెప్పి కూడా ప్రజలు ఉన్నారు. లేదండి మేబీ ఏంటంటే మీకు దొరకలేదు కావచ్చు, కానీ దొరకలేదు మనకి ఏంటంటే మనం 100% టార్గెట్ లేదు కదా అన్నది కూడా కావచ్చు. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కలిసిన ఓటర్లలో వాళ్ళు చెప్పిన విషయాలు మీకు చెప్తున్నాను. అది వ్యతిరేకమా, నిజమా, అబద్ధమా, అది దట్ ఈస్ డిసైడ్ టు బై ద పీపుల్. నేను వాళ్ళు ఏమన్నారో చెప్తున్నాను. నా ఓన్గా నాకు కూడా నేను ఎవరి దగ్గర పోతే మంచిగానే మాట్లాడతాను. ఇప్పుడు మేము ఇప్పుడు కేజ్రీవాల్తో కలిసి పనిచేసాం కాబట్టి 20 సంవత్సరాల కింద పోతే అందరు బాగానే మాట్లాడతారు. నేను మాట్లాడడం ముఖ్యం కాదు కదా. ఐఎమ్ నాట్ ద పర్సన్. హౌ యు ఆర్ ట్యాక్లింగ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ పీపుల్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల గురించి జనం పని చేసేవాళ్ళని చెప్పారు. నేను ఇక్కడ చాలా డిఫరెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లేదు. పని ఏ ఎమ్మెల్యే కూడా తెలంగాణ అంత ఘోరం కాదండి. అక్కడ నేను రేపు రాయబోయే పుస్తకంలో కూడా రాస్తున్నాను, ఒక బుక్లెట్ వేస్తున్నాము. అంటే తెలంగాణ ఎమ్మెల్యేలకి ఢిల్లీ ఎమ్మెల్యేలకి తేడా ఉంది. అది పార్టీ వైజ్ కాదు. ఢిల్లీ ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధులు తెలంగాణలో ప్రజల్ని మర్చిపోతారు, వీళ్ళు అపాయింట్మెంట్స్ ఇవ్వరు. కానీ ఢిల్లీ శాసనసభలో ఢిల్లీ ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్తారు. తెలంగాణ ప్రజలు నేర్చుకోవాలని చెప్తున్నాను. ఇది తెలంగాణ ఎమ్మెల్యేలు నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి. అక్కడ ఢిల్లీలో ఆ పార్టీ ఈజ్ నాట్ క్రైటీరియా. పనితీరు ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి పోతారు. అరే మనం ఎందుకు పోము మన తెలంగాణలో? నీకో 2 గన్మెన్లు, నీకో పెద్ద, ఇది ఎక్కడి పోయినా. నేను ఒక ప్రశ్న ఈరోజు, ఒక ప్రశ్న అండి రవి గారు, చాలా ముఖ్యమైన ప్రశ్న ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యేకి ఇస్తున్నా. రేపు మళ్ళీ మీరు కూడా ఓడిపోతారు. 20 మంది ఎందుకండి మీకు ఎప్పుడు 20-30 మంది మీ అంట? ఒక $1 బిలియన్ క్వశ్చన్స్ మనం అందరం కలిసి వదిలిపెడదాం. ఒక ఎమ్మెల్యే వెంట 20-30 మంది ఎక్కడికి పోతే అక్కడ ఎందుకుంటారు? మీకేం అవసరము? 30 మంది నీకేం అవసరం అని ఎమ్మెల్యే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు, నేను కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక ఊరికి వెళ్ళారనుకోండి, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కలవడానికి. ఈ 30 మంది చుట్టూ ఉంటే నేను ఎట్లా పోయి కలుస్తాను? అసలు అదే కదా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం కూడా. ఇప్పుడు జరిగే ఈ 30 మంది నన్ను ఏం చేస్తారు? వాళ్ళు అసలు అక్కడ దాకా పోనివ్వరు కదా. మరి నువ్వు మా ఎమ్మెల్యే ఎట్లా? ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాళ్ళు అయితే పోలీసు వాళ్ళు దగ్గరికి వచ్చి అన్ని అడుగుతారు, అన్ని కాదు. ఈ బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నాం. ఇంకోటి ఏం చేస్తారు సార్, ఇంకో చాలా ముఖ్యమైన పోలీసు వాళ్ళు అయ్యా గిది ఇస్తా కాగితం, ఎమ్మెల్యేకి కాగితం ఇస్తా, నేను పోతాను. నువ్వు కాగితం ఇస్తావా? నువ్వు బయట ఉండు. వేరే ఇంకోడు అక్కడ బాగా తెలిసినోడు, 4-5 సార్లు పోలీస్ స్టేషన్ పోయినోడు, లేకపోతే వాడికి తెలిసినోడు తీసుకెళ్తా. అంటే ఎప్పుడైతే ప్రజల్ని గౌరవించడం నేర్చుకోకపోతే ఖబర్దార్ ఎమ్మెల్యేలారా, మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం. డెఫినెట్లీ. ఇప్పుడు ఒకటి ఏంటంటే, నేను ఒక చిన్న ఏంటంటే రీసెంట్ గా మన దగ్గర కూడా ఎలక్షన్స్ అయినాయి కదా. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే అరవింద్ కేజ్రీవాల్ గారు మారిపోయారు, అది ఇది అని చాలా మంది అంటున్నారు కదా. అయితే మేమేంటంటే ఈసారి యాక్చువల్గా మేము కంటెస్ట్ చేయలేదు. సో మేమేంటంటే మేము ఇప్పుడు ఏం చేయాలి? ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో మాకు ఇన్పుట్ ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు మాకు ఏం చెప్పారంటే, మీరు చెప్తున్నారు కదా, నేను చెప్తా అసలు విషయం. మాకేమన్నారంటే, మీరు అక్కడ కాన్స్టిట్యున్సీస్లో చూడండి ఏ క్యాండిడేట్ మంచోడు ఉన్నాడు, ప్రజల కోసం పనిచేసే, ఐదర్ బీజేపీకి ఉన్నా పర్వాలేదు, కాంగ్రెస్కి ఉన్నా పర్వాలేదు, పార్టీ అనేది అవసరం లేదు. చాలా ముఖ్యమైన విషయం, ప్రజల కోసం పనిచేసే క్యాండిడేట్ ఉంటే మీరు వాళ్ళు పోయి సపోర్ట్ చేయాలి. మాకు ఇన్పుట్ ఇచ్చారు. మాకు కేజ్రీవాల్ వెనకబడిపోయారు. 220 బీజేపీ ఆప్ మధ్య
హోరాహోరీ పోరు 10 స్థానాల్లో 2 పార్టీల మధ్య 1000 ఓట్ల తేడా. కేవలం 100 ఓట్లతోనే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 14 సీట్లలో 2 పార్టీల నడుమ 30,000 ఓట్ల తేడా. రౌండ్ లో మారుతున్న ఆధిక్యం. ఎస్ అండి. అయితే నేను ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మొత్తం క్షీణిస్తుంది కదా. అంటే ఆప్ ఇంకా అంటే క్షీణిస్తుంది. అంటే ఆప్కు ఆధిక్యత ఉన్న చోటల్లా తక్కువ ఆధిక్యత ఉంది. ఇది ముఖ్యమైన విషయం. ఆప్ ఆధిక్యత అన్నీ కూడా తక్కువ ఆధిక్యతతో ఉన్నాయి. ఇక్కడ కేజ్రీవాల్ గారు 225 ఓట్లతో వెనుకబడిపోయారు. ఇప్పుడు 225 ఓట్లతో వెనుకబడ్డారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఇంత టఫ్ ఫైట్.